మీ ఊర్లో ఒక అమ్మాయి సిగమూగుతుంది. హ్మ్. దేవుడొచ్చిండని. ఓహ్! హ్మ్. ఎంతవరకు నిజాలివి? ఆ అమ్మాయి చెప్పేది సర్పంచ్ గారు సహకరించలేదు. హ్మ్. మేము ఇట్లా చేసినాం, అట్లే చేసినాం అని మా మీద నిందలేస్తున్నారు. అది చేస్తున్నాం అని కొన్ని మాటలంటున్నారు. అందులో మిమ్మల్ని గూడా తప్పుబట్టి మాట్లాడడం జరిగింది. మీరు ఒక ఊరు సర్పంచ్‌గా అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? హ్మ్. అసలు ఏం జరుగుతుంది అసలు వాస్తవంగా? మాకు తెలిసిన కాడికి ఏం చేసిర్రు వాళ్ళు ఫస్ట్ అంటే హ్మ్. ఎక్కడనో ఉండి ఆ హాస్టల్‌లోనో ఎక్కడనో ఉండి ఆ పోరి ఇంటికొచ్చి నాకు దేవుడు వస్తుండు, ఇది వస్తుండు అని చెప్పి ఇక్కడెక్కడనో తిరిగి ఏదేనో చూపించుకొని వచ్చి, హ్మ్. తర్వాత దేవుడు వస్తుండని చెప్పి ఇంట్లో ఎంతో సిగ ఊక్కుంటా అది చేసుకుంటా ఆ! తండోలను వీళ్ళ విలువ నడిచింది అది కథ. గుడి కావాలంటే గుడి మనము చేయని దేవుణ్ణి మనం ఎట్లా పెట్టుకుందాం అని చెప్పి చాలా మంది తండలు అన్నారు ఊర్లో. చెయ్యని దేవుణ్ణి అంటే? ఇప్పుడు ఎల్లమ్మ అంటే మా లంబడోళ్ళు చేయరు కదా! ఇప్పుడు ఓకే. 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 ఆ! ఆ! బోనాలంటే చేయరు కదా! అవును. అవును. ఎప్పుడు చేయరు కదా! అవును. ఎవరు చేసే వృత్తి వాళ్ళు చేస్తారు. అవును. ముత్యాలమ్మ పండుగంటే చేస్తారు. ఆ! ఇట్లాంటివి చేయలేదు కాబట్టి అట్లాంటివి మనం ఏం చేయలేమనే మాట ఎళ్ళింది. ఆ! ఎళ్ళితే కాని పక్షంలో ఇక కానే కాదు చెయ్యాలె ఆ! అని చెప్పి ఖచ్చితంగా మాట్లాడితే ఇక అప్పుడు హ్మ్. సరే చేతాము. హ్మ్. చేతాం గాని గుడి ఇక్కడనే కట్టిద్దామన్నారు. హ్మ్. ఇక్కడ, ఇక్కడ తండా సైడ్‌లోనే ఎక్కడనే ఈ పక్కనలో, ఆ పక్కనలో కట్టిద్దామని తండోలందరూ నిర్ణయం తీసుకొని అప్పుడు మాట్లాడినున్నాం. ఆహా! ఈ విషయాలు మాట్లాడిర్రు ఆల్రెడీ. మాట్లాడినాం. హ్మ్. అయితే ఏం చేసి దాన్ని వాళ్ళు ఏం చేసినారు వాళ్ళ సొంత నిర్ణయం తీసుకుర్రు. హ్మ్. మా పొలంలోనే కట్టాలి. పొలంలోనే కట్టాలి. మా పొలంలోనే కట్టాలి ఆ! అని వారు నిర్ణయం తీసుకుర్రు. మీరు ఊరు పొలిమేరలో కట్టడానికి మీరు సహకరిచ్చిర్రు ఒక సర్పంచ్‌గా. ఫస్ట్ ఒక చెప్పినాం. ఆ! ఇక్కడనే కట్టాలని చెప్పినాం అప్పుడు. హ్మ్. చెప్తే వాళ్ళ సొంత నిర్ణయం తీసుకొని వాళ్ళ సొంత పొలంలోకి వెళ్ళిపోయారు. హుహుహు. వెళ్ళిపోయి ఏం చేసిర్రు ఒక చిన్న గుడి కట్టిర్రు. హ్మ్. గుడి కట్టినప్పుడు ఏం చేసిర్రు తండోలు మొత్తం సహకరించిర్రు. ఏది బావి దగ్గర చిన్న గుడి ఉంది యాప చెట్టు ముందు. యాప చెట్టు ముందు ఉన్న గుడి కాడికి అందరూ సహకరించిర్రు. ఇంటింటికి బోనం అందరూ ఎత్తిర్రు. బోనం వెళ్ళిర్రు ఆహా! ఫస్ట్ సారి. హ్మ్. అయితే ఏమైంది పెద్ద గంభీరంగా పండగ చేసిర్రు తండోలు మొత్తం కలిసి. ఆ! ఏడేడ ఉన్న చుట్టాలను మొత్తం పిలుచుకుర్రు. హ్మ్. అంతా చేసిర్రు. హ్మ్. ఒక 2, 3 యాటలు కూడా కోసిర్రాడ. ఆ! కోసిన యాటను వండి పెట్టలేక వచ్చిన చుట్టాలు కూడా మళ్ళా బలిపోయారు. ఆ! ఇటు తిరిగా. అట్లా అట్లా అయిపోయి వాళ్ళు జర కొద్దిగా బ్యాండ్ అయిపోయింది అట్లా. ఓకే. ఆడ ఇప్పుడు ఆడ కొద్దిగా అయింది. ఆ! ఇంక ఆడ అంటే కొద్దిగా ఇక్కడ అయినాక ఇక్కడ మళ్ళసారి ఏమైపోయి ఆ! మళ్ళా మళ్ళా సరే. ఆ! మళ్ళా నెక్స్ట్ సారి మళ్ళా బోనాలెళ్ళాలని చెప్పి మళ్ళా అందరికి చెప్పనీకొచ్చిర్రాళ్ళు. ఆ! చెప్పనీకొస్తే కొంతమందికి ఇష్టపడలేదని ఇగ తండ్రులు. మనమంటే మనం చెప్పలేం. అవును. వాళ్ళకి కొంతమంది ఇష్టపడక ఆ! మేము వెళ్తలేమంటే మేము వెళ్తలేము. మాకు బాగాలేదంటే మాకు బాగాలేదు. ఆ! అనే రకంగా నడిసింది. ఆ! ఇక నడిచి ఓకే. ఇగ ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు ఇద్దరో, ముగ్గురో ఆ! ఓ 4, 5 బోనాలు ఎంతమందో వాళ్ళు ఇగ వాళ్ళ ఇంటి కుటుంబం కాడికి వాళ్ళు తీసుకున్నారు. ఆ! అయిపోయింది ఇగ అది. అంత ఓకే. కాడికి ఉన్నది. ఇక గుడి కట్టించింది. వాళ్ళు మనకు తండోలకు చెప్పి మేము ఇంత పెద్ద గుడి కట్టిస్తున్నాం. మీరందరూ చందాలియ్యాలి, మీరందరూ రావాలి, మీరందరూ సహకరియాలని మనకైతే ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు రాలేదు. ఆ! వాళ్ళు ఇష్టపడితే వాళ్ళు కొంతమంది చందాలిచ్చారు. కొంతమంది కొంతవరకు డబ్బులిచ్చారు. మిగతావోళ్ళు ఇవ్వలేదు. మా సర్పంచ్ అసలు సహకరించట్లేదు. సర్పంచ్ మనం సహకరియనికే వేస్ట్ ఉన్నాడు మా ఊర్లో సర్పంచ్ అనే పదాలు కొన్ని వాడుతున్నారు. ఆమె వేస్టే ఇంకోనికి వేస్ట్ అంటే ఎవరు వినరు. హ్మ్. ఎవడు వడరు గూడంగా. అవును. ఆమె చేసే పదార్థాలు కూడా మంచివి గావు. హ్మ్. పాడే మాటలు భాష కూడా మంచిది గాదు. హ్మ్. ఎవడన్నా దేవుడొస్తే ఊగితే హ్మ్. నువ్వు మంచిగా గావాలి, నువ్వు మంచిగా ఉండాలి అని కోరుకుంటారా? నువ్వు నాశనం అయిపోతావని కోరుకుంటారా? మంచిగుండాలనే మంచి దేవుడెప్పుడు గాని ఇప్పుడు నీకు మంచి కోరుకుంటావా? నాశనం అని కోరుకుంటావా నువ్వు? మంచే కోరుకుంటాడు. ఆ? మంచే కోరుకుంటాడు. 20 మంది కూర్చున్నాం మేము మీరందరూ నాశనం అయిపోతారని మాట్లాడుతుంది ఆమె. అప్పుడు ఏం మాట్లాడతావు? సిగమూగుతూ సిగ ఊగుతూ. ఆ! వాళ్ళ సామెలు మళ్ళా పక్కన కూర్చుంటూ. అప్పుడు నువ్వు మీరందరూ చేయకపోతే నాశనం అయితారంటే అప్పుడు ఏం అన్నట్టు? ఎట్లా అనిపిస్తది నీకు? ఏం సహకరిస్తావు నువ్వు? అవును. అవును. అప్పుడేమన్నా సహకరిస్తావా నువ్వు? ఎవ్వరు సహకరించరు. ఆ మాట ఇప్పుడు దేవునికి ఆ మాటొస్తదా? రాదు అసలు దేవుడు ఎట్లా ఎంత అంటాడు? ద్రోహం చేసిన వ్యక్తి అయినా గాని దేవుని కాడికి మొక్కినప్పుడు దేవుడు ఏదో ఒకటి సాయం చేస్తాడు. అవును. కానీ అవును. దేవుని నోటిపూటైతే ఆ మాట తెలవదు గదా! రాదు. మనం తెలిసి తెలియక తప్పులు చేసినా క్షమించేవాడే దేవుడు. దేవుడు. అవును నాయనా మేము తప్పు చేయనామని చెప్పి మనం వంగబడి దండం పెడితే క్షమించే దేవుడు. దేవుడు. ఈమె దేవుడు మీకు సిగమూగుతూ సిగ మూగుతూ దేవుని నోట్లోకెళ్ళి ఆ మాటొచ్చినాక మనం ఏం అంటే చేస్తాం? మీ తండాను అందరిని నాశనం అయిపోతారు. ఆ! ఇప్పుడు 5 మంది చస్తారంటే 5 మంది చచ్చిర్రు ఈసారి. ఇప్పుడు 5 మంది చావాలంట. 5 మంది సావాలంటే 5 మంది చచ్చిర్రు ఇప్పుడు కాకుండా. ఇప్పుడు మేము బ్యాడ్ అంటలేము. హ్మ్. ఆమె గురించి మేము ఏదో వ్యతిరేకంగా మేము అంటలేము. ఆ! ఇప్పుడు ఆమె సిగమొస్తుందా, ఏమొస్తుందో మా గురించి ఆమె బ్యాడ్ మాట్లాడడం కరెక్ట్ కాదు. హ్మ్. మేము సహకరియకపోతే మేము మా దానికొచ్చినప్పుడు హ్మ్. మేము సలహాలు ఇయ్యకపోతే, హ్మ్. సూచన సలహాలు ఇయ్యకపోతే మా గురించి మాట్లాడాలి. అవును. మన గురించి మన తానికే రాకుండా వాళ్ళంతటా వాళ్ళే చేసుకుంటా, వాళ్ళంతటా వాళ్ళే చేసి చూసుకొని హ్మ్. అంతా చేసుకున్నప్పుడు మనతోటి ఈ ఎవ్వరు అమ్మాయి ఫస్ట్ ఊర్లో ఉండేది గాదు.
ఎన్నో హాస్టల్ ఉండేది, ఇక్కడ హాస్టల్ ఉండేదో మనకు మీకు తెలీదు? మనకు తెలియదు. తెలియదు. వచ్చిన తర్వాత ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి ఏమని అడిగారు వాళ్ళు? మా దగ్గరికి అసలే రాలేదు. మమ్మల్ని ఆడికి పిలిస్తే నేను పోయినా. ఒక్కటే నాడు పోయినా నేను. ఆ, వాళ్ళ ఇంటి దగ్గరికి ఒకటే నాడు పోయినా. ఎవరో సాములు వచ్చిర్రు, అట్లా ఇట్లా వచ్చిర్రు, ఆ, ఇట్లా అడుగుతుర్రు, మరి బోనం ఏ రోజు వెళ్ళాలి, ఏం చేయాలి, ఉమ్, ఇట్లా సంగతి అని చెప్తే పిలిస్తే నేను ఆ, ఆ, పోతే ఆమె నోటు కూడా ఆ మాట వెళ్ళింది. ఇంకా నాకు ఎక్కడో అనిపించింది అప్పుడు ఆడ. ఎవరికైనా అనిపిస్తుంది, మీకనే కదా, ఓ, ఎవరికైనా. ఎందుకు వచ్చినాం వీడికి ఉమ్, అనేది అనిపించింది నాకు. ఆ. అట్లా అనిపించి ఇక నేను వెళ్ళొచ్చిన.